శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే, గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే ఏ గ్రహాలు యోగిస్తాయి, ఏ గ్రహాలు యోగించటం లేదు, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ విషయాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని భాగ్యస్థానం అంటారు. 9వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సింహరాశి వాళ్ళకి ఆఫీసులో రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుంది. లాస్ట్ మూమెంట్ లో ఆ ప్రమోషన్ పై అధికారులు ఆపేసే అవకాశం ఉంటుంది. బాస్తో గానీ కొలీగ్స్తో గానీ గొడవలు లాంటివి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో కూడా మీరు ఎదగకుండా చేసేటటువంటి వాళ్ళు కొంతమంది మీకు అడ్డుపడుతూ ఉంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు సాధారణంగానే ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కానీ తండ్రితో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 9వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి కలిగేటటువంటి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. 9వ ఇంట్లో సూర్యుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా వీలు కాకపోతే కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే సూర్యాష్టకం గాని ఆదిత్య హృదయం గాని వినండి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అనే మంత్రమే 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. ఇవి చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు సింహరాశి వాళ్ళకి 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగ కారకుడు, వ్యాపార కారకుడు. ఆయన 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడంటే విద్యార్థులు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన చోట మార్కులు తగ్గి వేరే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ అచీవ్ చేసే ర్యాంక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా రావాల్సిన లాభాల కన్నా తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల జరుగుతాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి బుధుడు అనుకూలించి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బాగా కలిసి రావాలంటే సింహరాశి వాళ్ళు ఏం చేయాలి? బుధుడి బలోపేతనం చేసుకోవాలి. దానికోసం గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి దగ్గర గుంజేళ్లు తీయటం, మొట్టికాయలు వేసుకోవటం ఆలయంలో చేయాలి. ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో చేయటం, సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే రోజు కూడా ఓం గ్లౌం గణపతయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. దానివల్ల బుధుడి అనుకూలత పెరిగి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడి సంచారం 8వ స్థానంలో ఉంది. మే 1 నుంచి మే 10 మధ్యలో 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడంటే అష్టమ కుజ దోషం అంటారు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కింద పట్టడం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్టీస్ పరంగా మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రాపర్టీ కొన్నా అమ్మినా మోసపోతారు. అలా జరగకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది. అలాగే బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కష్టంగా ఉంటుంది. బ్రదర్స్ తో కూడా కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అష్టమంలో కుజుడు ఉన్నాడు. 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. లేదా కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేసుకుంటే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. మనీ ఎక్స్పెండిచరు, వెహికల్ యాక్సిడెంట్స్ ఇలాంటి సమస్యలు లేకుండా సింహరాశి వాళ్ళు వాటి నుంచి బయటపడచ్చు. కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఉన్న జాబు వదిలేయాల్సి వస్తుంది. జాబుకు తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కళారంగంలో కూడా ప్రతికూలత ఉంటుంది. ఆఫర్స్ రావడం కష్టంగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అప్పుడప్పుడు డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ కూడా 10వ ఇంట్లో శుక్రుడి వల్ల కలిగేటటువంటి వ్యతిరేక ఫలితాలు. ఆడవాళ్ళు ఎవరైనా సరే, ప్రత్యేకంగా సింహరాశి వాళ్ళు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేస్తున్నా వాటిల్లో కూడా లాభాలు పెద్దగా కనిపించవు. ఎందుకంటే 10వ ఇంట్లో శుక్రుడు వృత్తిపరంగా ఇబ్బందులు ఇస్తాడు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ లావుకు పెట్టాలి, లేదా కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవటం, రాజరాజేశ్వరి అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవటం, ఇలాంటివి చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని వినాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో కూడా రవి, బుధుడు ఈ 2 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే మొత్తం 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. శుక్రుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా సింహరాశి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి అవసరమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు గాని, ఇల్లు పూర్తయిన తర్వాత గాని వాస్తు దోషాలున్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం, లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి, లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి, పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు, నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి, ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు.
అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణ దేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్ని పురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణ దేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏవున్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.